హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా చేదురు తక్కువగా ఉండే కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 కాకరకాయలను బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. వాటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 15 నిమిషాలు పక్కన పెట్టాను. ఇలా చేయడం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది. 15 నిమిషాల తర్వాత కాకరకాయలను కొద్దిగా పిండి తీసుకున్నాను. ఇప్పుడు పాన్లో నూనె వేసి కాకరకాయ ముక్కలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాను. అదే పాన్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలిపాను. తర్వాత టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాను. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపాను. తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా కలిపాను. చివరగా నువ్వుల పొడి, చిన్న బెల్లం ముక్క వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాను. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ కూర రెడీ. వేడివేడి అన్నంలోకి లేదా రోటీతో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సునీతాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.